హలో గాయస్, ఈ వీడియోలో మై స్టైల్ ఆఫ్ దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికి ముందుగా దొండకాయని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దానిలో అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని పీనట్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పీనట్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి. ఇక్కడ నేను తాలింపు గింజలతో పాటు ఒక గార్లిక్ వేస్తున్నాను, అండ్ ఇంకా కొంచెం కరివేపాకు వేసాను. అది ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను దొండకాయలోకి ఆనియన్ ముందే వేయను. ఆనియన్స్ ముందే వేస్తే దొండకాయ వేగటానికి టైం పడుతుంది. దొండకాయ ఫ్రై అయ్యే లోపల ఆనియన్స్ మాడిపోతాయి. తర్వాత నేను దొండకాయలోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేస్తున్నాను. సో ఇక్కడ ఇంకా నేను దొండకాయ హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. అప్పుడు ఆనియన్స్ మాడిపోకుండా ఉంటాయి. దొండకాయని ఎప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆనియన్స్ దొండకాయ మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొంచెం తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంక ఇక్కడ నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ కూడా వేసాను. అన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి వేయించిన పల్లీలు కూడా వేసుకోవాలి. అంతేనండి, ఎమ్మీ దొండకాయ ఫ్రై రెడీ అయింది. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.